నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ కోదండరామ ఆలయంతో పాటు స్థానిక అమ్మవారి శాల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశవంత పందిరి, భూదేవంత పీట, పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రుని కళ్యాణ మండపానికి తరలించారు. మండపానికి చేరుకున్న సీతమ్మ తల్లి దర్శించుకుని భక్తులు పారవశ్యంలో మునిగి తేలారు. విష్ణు స్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపమైన సీతమ్మ తల్లికి కన్యాదానం నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పురోహితులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మండపంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదాలను అందజేశారు. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరమున మామూలుగా ఈ దేవాలయం ప్రారంభమయ్యి నాకు తెలిసి ఒక 70 సంవత్సరాలు అయి ఉండవచ్చు. అప్పటి నుంచి ఆనవాయితీగా సీతారామ శ్రీ కోదండరామాలయ దేవాలయంలో ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రధాన కోదండరామాలయ దేవాలయము 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఆనవాయితీగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఇంతకుముందు ఉండే ఈ ధర్మకర్తలు నిర్వర్తించినారు, గ్రామ పురోహితులను పిలుచుకొని. అప్పటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవం సందర్భమున ఈ నిర్విఘ్నంగా అభివృద్ధి పథంపై నడుస్తూ ఉన్నది ఈ శ్రీ కోదండరామ దేవాలయము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము దినదిన ప్రతి సంవత్సరము ఒకసారి సంవత్సరం పెరుగుతూ ఉన్నది, కానీ తక్కువ లేదు. కాబట్టి విరాళాలు కూడా భక్తులు చాలామంది కోదండరామాలయం అంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కువగా రామాలయాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఈ ఆళ్లగడ్డ పట్టణంలో కూడా విరాళాలు చాలామంది ఇచ్చి ఈ యొక్క సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ యొక్క శ్రీరామ కళ్యాణము మహోజ్వలంగా బాగా ఉన్నతంగా వీళ్ళు వివాహ కార్యక్రమాన్ని ఊరి గ్రామ పురోహితుల ద్వారా తర్వాత మిగతా పురోహితులు కలిసి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ధర్మకర్తలు అయినటువంటి రాధమ్మ గారు, తన మధుసూదన్ రెడ్డి, ధర్మపత్ని అయినటువంటి రాధమ్మ, తన కుమారుడు సామ్రాట్ రెడ్డి, తర్వాత సరోజమ్మ గారు ఉన్నారు. వాళ్ళే వీళ్ళంతా మొదటి నుంచి ఆనవాయితీగా నడిపిస్తూ ఉన్నారు. ఇంతవరకు శ్రీరామ కృపతో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కృపతో దిగ్విజయంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. భక్తులు కూడా చాలా మటుకు ఈ కోదండరామాలయ స్వామి కృపకు పాత్రలవుతూ ఉద్ధరింపబడుతూ ఉన్నారు. అవును, దయచేసి ఈ యొక్క కళ్యాణాన్ని ఇట్లే నిర్విఘ్నంగా కొనసాగిస్తారని నేను తలుస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దానికి మీ యొక్క టీవీ ఛానల్ వారికి, తర్వాత వాళ్ళు ఉండే టెక్నీషియన్స్కు, సభ్యులకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ శ్రీరామ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు ఎప్పటికీ ఉండాలని వాళ్ళ యొక్క తేజ టీవీ దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఆ యొక్క శ్రీరాములకు విన్నపించుకుంటూ ఉన్నాను. స్వస్తి.